సక్సెస్గా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను. అలాగే 100K సబ్స్క్రైబర్స్ చిన్న సెలబ్రేషన్ కూడా ఉందన్నమాట. సో ఆ వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే ఈరోజు టెంపుల్కి, ఎందుకంటే 7 శనివారాల పూజ అయిపోయిందనమాట నాది. అంటే 7 శనివారాలు వ్రతం చేసుకున్నాను కదా లాస్ట్ వీక్, 7th వీక్, ఇది 8th వీక్ అనమాట. సో ఈ ఒక్కరోజు ఇంకా పూజ చేసి మనము గుడికి వెళ్ళొచ్చి అక్కడ దీపం వెలిగిస్తే ఇంతటితో 7 శనివారాల వ్రతం అనేది పూర్తవుతుందనమాట. సో అందుకే ఇంకా ఈ 8వ శనివారం పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఇదిగోండి ఇట్లాగా సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం కూడా మాకు ఇక్కడ నక్షత్ర హారతి ఇవన్నీ కూడా ఇస్తారనమాట. చాలా బాగా చేస్తారు. అందుకే ఇంకా ఇప్పుడు నేను సేమియా పాయసం చేసుకొని తీసుకెళ్తున్నాను ప్రసాదంగా. సో సేమియాలు వేయించుకొని పాలు కాగబెట్టి పాలల్లో వేసేసాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు ఇవి కూడా చక్కగా నేతిలో వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా గుడికి వెళ్ళాలి అనుకున్నాను కదా, దీపారాధన కూడా చేయాలి. అందుకే నేను పిండి దీపంని కలిపాను అనమాట. బియ్య పిండి దీపం చేస్తారు కదా, అది కలిపాను. అలాగే ఇంకా అక్కడ దీపారాధన చేయడం కోసము కావాల్సినవన్నీ కూడా ఇట్లాగా బ్యాగ్లో అంటే కవర్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా ప్రసాదం వేడిగా ఉంది కదా, ఈ కవర్లో ఉంటుందా ఉండదా అని డౌట్. కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టారనమాట. ఆ లోపు కొంచెం చల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను గుడికి వెళ్తున్నాను. నేను ఇక్కడ పన్మితిని తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గరలోనే అంటే పక్క వీధిలోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అప్పటికే లేట్ అయిపోయిందని హడావుడిగా వెళ్తున్నాను. సో 7:30కి హారతి ఇస్తారనమాట. ఖచ్చితంగా ఈవినింగ్ 7:30కి హారతి అనేది ఇస్తారు. నేను కరెక్ట్గా 7:15కి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళి ఫాస్ట్గా దీపారాధన అయితే చేస్తున్నాను. సో ఆ రోజు సేవ ఉందన్నమాట దేవుడికి. అందుకోసమే కొంచెం లేట్ అయింది. మనకి ఉయ్యాల సేవ చేస్తారు కదా, సో దేవుణ్ణి చిన్న ఉయ్యాలలో ఓపుతో సేవ చేస్తారనమాట. అది చేయడంతో కొంచెం లేట్ ఉంది అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇంక అందుకే కొంచెం నిదానంగా నేను మంచిగా పూజనైతే చేసుకున్నాను. అక్కడ తీసుకెళ్ళిన పిండి దీపంని 7 ఒత్తులు వేసి నేను పూజనైతే చేశాను అనమాట. సో అక్కడ కూడా ఈరోజు కొంచెం జనం అనేది తక్కువే ఉన్నారు. లేదు అంటే చాలామంది రష్ ఉంటారనమాట. సో నేను వెళ్ళేసరికల్లా తక్కువ ఉన్నారులే అనుకున్నాను. కొంచెం సేపు ఆగి కరెక్ట్ టైంకి చాలా మంది వచ్చారు. ఇదిగోండి పూజ అయితే చాలా చక్కగా చేసుకొని ఇంకా లోపల హారతి అదంతా కూడా ఇచ్చారనమాట. ఇంకా చక్కగా నమస్కారం చేసుకొని బయటకు వచ్చి ఈరోజు నేను ప్రసాదం చేశాను కదా, నాకులాగే ఇంకా 2-3 ప్రసాదం అయితే చేశారనమాట. కొంతమంది చక్కెర పొంగల్ చేశారు. అలాగే ఇంకొక ఆంటీ గారు పొంగల్ చేశారు, గుగ్గిళ్ళు చేశారు, పులిహోర చేశారు. ఇట్లాగా ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళైతే చక్కగా చేశారనమాట. నేనైతే సేమియా పాయసం చేశాను కాబట్టి కప్స్ కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా ఆ కప్పులోనే వేస్తున్నాను అనమాట. చాలామంది అయితే ప్రసాదం బాగుంది అని కూడా చెప్పారు తిన్నవాళ్ళు. ఇట్లా ఎవరైనా ప్రసాదం చేసినప్పుడు బాగుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా ఫాస్ట్గా ఇంకా గుళ్ళో కూడా చూసుకొని ఇంకా నేనైతే మా ఇంటి దగ్గరలో ఇట్లాగా వైజాగ్ సూపర్ బజార్ అని ఇట్లా పెట్టారనమాట. ఇక్కడ ఏ వస్తువు అయినా కానీ 25 రూపీసే అంట. సో ఇదేదో బాగుంది కదా చూద్దాము అని ఎప్పుడో పెట్టా, చాన్నాలైంది, ఇదేం కొత్తగా పెట్టారని చెప్పట్లేదు, చాన్నాలైంది. నేను వెళ్ళలేదనమాట. అక్కడికి వెళ్ళి ఏవో చిన్నవి పిల్లలకి కావాల్సినవి ఉంటే తీసుకున్నాను. ఇంకా ఇంటికి రాగానే మనకి ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా మన ఛానల్కి అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయారనమాట. అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయాను. సో ఇక్కడ అదే జరుగుతుంది, చిన్న సెలబ్రేషన్స్. నేను ముందుగా పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మదర్ ఎంత వాల్యూ అనేది మనందరికీ ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు అమ్మలేంది అసలు ఒక్కొక్కసారి పిల్లలు భలే ఏడుస్తారు. ఆ టైంలో కూడా అత్తయ్య తీసుకొని ఎత్తుకొని కొంచెం బుజ్జగిస్తూ ఉంటే వాళ్ళు అది మర్చిపోయి చక్కగా అత్తయ్యతో అయితే ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా ఎడిటింగ్ చేసుకునేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం బయటికి వెళ్ళండి, రూమ్లో నేను వాయిస్ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు సైలెంట్గా బయటికి వెళ్ళిపోయి ఆడుకునేవాళ్ళు. అందుకే పిల్లలకి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి.
హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNBV హాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటి కొంచెం స్పెషల్గా ఉన్నారనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో అనమాట. ఏంటి అంటే మన ఛానల్ ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది. సో ఈ మూమెంట్ కోసమే కదా ఏ యూట్యూబర్ అయినా కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా అయితే మన ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను నా స్క్రీన్ని. సో 1 lakh క్రాస్ అయ్యి 3 మెంబర్స్ కూడా యాడ్ అయ్యారనమాట. ఇప్పుడే మేము టెంపుల్కి వెళ్ళొచ్చాము, అందుకే ఆ వీడియోస్ ఆ కౌంట్ని నేను క్లియర్గా వీడియో షూట్ చేయలేకపోయాను. బట్ ఎనీవేస్ మన ఛానల్ అయితే 1 lakh క్రాస్ అయింది కాబట్టి సూపర్ హ్యాపీ. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 0 సబ్స్క్రైబర్స్తో 10,000, 30,000, 50,000, 70, అలాగే 1 lakh ఇలాగ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నానని మరొకలాగా అనుకోకండి, ఎందుకంటే యూట్యూబర్స్ ఇట్లాగా చిన్న చిన్న స్టెప్స్ని క్రాస్ అవుతూ ఇట్లాగా వాళ్ళ డ్రీమ్స్ని రీచ్ అయ్యేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ తెలియదు అనమాట యూట్యూబ్ గురించి. అంటే ఎడిటింగ్ ఎలా చేయాలి అండ్ థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి అండ్ వీడియో ఎలా తీసి ఏ టైంలో పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఏ టైంలో మంచి రీచ్ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా తెలుసుకున్నాను అనమాట. వీడియోస్ తీయకముందు అసలు ఇదేమీ తెలిసేది కాదు. ఏదైనా కానీ మనము దిగిన తర్వాతే కదా మనం ప్రతి ఒక్కటి కూడా నేర్చుకునేది. సో ఇలాగ నెమ్మదిగా 1 by 1 నేర్చుకుంటూ నాకు నేనుగా అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ యాజ్ యూజువల్ కంపల్సరీగా ఉంటుంది. సో వాళ్ళ సపోర్ట్తో నేను ఇలాగా రీచ్ అవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చాను కాబట్టి నాకు పెద్దగా టైం లేదనమాట, చాలా లేట్ అయిపోయింది టెంపుల్లోనే. సో ఎప్పుడైతే మనకి సిల్వర్ ప్లే బటన్ వస్తుందో అప్పుడు సెలబ్రేషన్ కోసం ప్లాన్ చేసుకోవాలి. సో ఎనీవేస్ ఇప్పుడైతే మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ చిన్న స్వీట్ అండ్ షార్ట్ వీడియో అనమాట. సో ఇట్లాగే మీ అందరూ ఇంకా సపోర్ట్ చేసి అండ్ ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.